సుధీర్ గారు మాట్లాడండి రామ్మోహన్ రెడ్డి గారితో. నమస్తే అన్న, నా పేరు జలగం సుధీర్, మాది కోదాడ కాన్స్టిట్యున్సీ వస్తుంది. జనరల్ గా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారటం మీద మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి కొంతమంది పార్టీ మారినప్పుడు రాజకీయ పునర్వ్యక్తీకరణ అని చెప్పి కాస్త మేము అర్థం చేసుకున్నాము. రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత పార్టీలు మారుతుంటే కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. కానీ మొన్న ఎమ్మెల్యేల వాళ్ళ భాష కానీ అదంతా అభ్యంతరకరంగా ఉండే. మేము ఎన్ఆర్ఐలో ఉండి ఏమీ మీతో మాట్లాడలేము, గవర్నమెంట్ దృష్టి పట్టుకపోలేము. కాబట్టి ఇక్కడ హ్యూస్టన్లో, అంటే టెక్సాస్ రాష్ట్రంలో హ్యూస్టన్లో ఉన్న భారత కాన్సులేట్ వరకు మేము కొంతమంది ఎన్ఆర్ఐలను కలిసి మా అభ్యంతరాన్ని, మా నిరసన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి భారత ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కూడా మా నిరసనను తెలపాలని చెప్పి మేము చెప్పినాము. ఎందుకంటే చట్టాలని లొసుగులు తెలుసుకుంటూ, చట్టాలని లొసుగులను ఉపయోగించుకుంటూ మరీ అభ్యంతరకరంగా ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు. దానికి మా నిరసన వ్యక్తం చేశాము. రెండవది కూడా ఏం చేశామంటే, ఇంత మహిళలను కించపరిచేటట్టు మాట్లాడిన ఎమ్మెల్యేలను అమెరికా వీసాలు రద్దు చేయాలి, అమెరికా కూడా తీసుకురావద్దని చెప్పి మా నిరసన వ్యక్తం చేశాము. దయచేసి మీరు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా కాస్త, అంటే ఎవరైతే ఒకరిద్దరు ఇటువంటి అభ్యంతరకర మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఒకసారి మీ సహచర ఎమ్మెల్యేలు ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలను పునరాలోచించుకుంటారని, ఒక గౌరవప్రదమైన క్లీన్ పాలిటిక్స్ మీరు నెక్స్ట్ జనరేషన్ అందిస్తారని ఆశిస్తున్నామన్నా. థ్యాంక్ యూ. రైట్ సుధీర్ గారు. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు. సుధీర్ గారు చెప్పిన దాంట్లో ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మధ్యకాలంలో కొంచెం మాటలు కూడా ఒక పార్టీకి అనట్లేదు, ఒక నేత అనట్లేదు, కాస్త మాటలు అట్లా ఉండకపోతే బాగుంటుందని ఆయన అంటున్నారు. ఇది చాలా మంది వేదన కూడా. ఆన్సర్ చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు. సుధీర్ గారు టెక్సాస్ నుంచి మాట్లాడిన దానికి నేను పూర్తిగా తనతో ఏకీభవిస్తున్నాను. ఒకసారి మనం ఆలోచన చేయాలి. గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేది జరగదు, ఒక 2/3 మెజారిటీ ఉండాలి. నిజంగా ఏదైనా అంశాలు ఉన్నప్పుడు, తప్పని పరిస్థితులు ఉన్నప్పుడు 2/3 మెజారిటీ సభ్యులు ఉంటేనే అది పార్టీ మార్చే అవకాశం, ఒక ఎల్పీగా మారాలి. కానీ ఈ విధంగా మారొద్దన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని సవరణ చేసి ఒక యాంటీ డిఫెక్షన్ లా అన్నది ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా మన దేశంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అయితే ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు మరొకసారి గెలిచారు. మరి చట్టాలను మేము మారుస్తాం, ఈ డిఫెక్షన్కి వ్యతిరేకంగా ఉంటాం. ఎవరైనా ఒక సభ్యుడు కనుక పార్టీ మారితే అదే రోజు వాళ్ళ యొక్క చట్టసభలో ఉన్నటువంటి పదవి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన మేము మేనిఫెస్టో కమిటీలో పెట్టినాం. కానీ దురదృష్టవశాత్తు మాకు అధికారంలో రాలేదు. వాళ్ళు ఇస్ బార్ 400 అని చెప్పి దుష్ట ప్రచారం చేసి, ఎగ్జిట్ పోల్ కంపెనీలను కూడా ప్రభావితం చేసి దొంగదారిన అధికారంలోకి వచ్చారు. మీకు తెలుసు, నితీష్ కుమార్ గారు కూడా 2 ఏళ్ల ముందు మాయంబడి ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా 18లో మాయంబడి ఉన్నారు. అయినా సరే వీళ్ళందరినీ కూడా ఆకట్టుకునే విధంగా దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్లకు బాసటగా ఉన్నటువంటి పార్టీలు, ఇవి బీఆర్ఎస్ పార్టీ కూడా మీకు తెలుసు, మొన్న ఎంపీ ఎన్నికల లోపల 0 సీట్లు ఎట్లా వచ్చినాయంటే వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయడం పట్టుకనే వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కర్ణాటకలో మా ప్రభుత్వం ఉండే, అక్కడ పరమేశ్వరన్ నా మిత్రుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండే దళిత సోదరుడు, అతన్ని మరియు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండే జనతాదళ నుంచి ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలగొట్టారంటే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కొనుక్కొని యడ్యూరప్ప అని జైల్లో ఉన్నటువంటి నేరస్తుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడితే కర్ణాటక ప్రజలు విఘ్నులు. మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఒక బీసీ నాయకుడైనటువంటి సిద్దిరామయ్య గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కమల్నాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. గోవాలో కూడా మా ప్రభుత్వాన్ని కూలగొట్టారు. ఈ విధంగా ఎక్కడ పడితే అటుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టి చేస్తుంటే వాళ్ళకు లోపా గారి ఒప్పందంగా పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి ఒక కొత్త నాటకాన్ని తెరలేపింది. అదేదో సెటిలర్స్ అన్నట్టుగా, ఆంధ్ర వాళ్ళు అన్నట్టుగా, ఒక ప్రాంతీయ విభేదాలు కూడా రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందుకు తీసుకొచ్చినప్పుడు చాలా బాధాకరం.